హలో అండి. ఎంతో టేస్టీ అయిన హెల్తీ తోటకూర ఫ్రైని నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దామా? తోటకూరలో అనేక రకాల పోషకాలు ఉంటాయండి. విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. తోటకూర అనేది కళ్ళుకి చాలా మంచిదండి. దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి 1½ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి చీలికలు వేసేసుకొని ఆనియన్స్ను కూడా గుండగా తురిమేసుకొని వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి వేగంగా ఫ్రై అవ్వడానికి నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత తాలింపు అనేది గుండగా కట్ చేసేసుకున్న తోటకూరను కూడా దీంట్లో వేసేసుకొని 4 వైపులా కలిపి మూత పెట్టేసుకోవాలండి. తోటకూర 50% ఫ్రై అయిన తర్వాత తోటకూర నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ స్టేజ్లోనే ఓ టొమాటోని కూడా గుండుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని 4 వైపులా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఈ మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా ఇంకా వేగంగా ఫ్రై అవుతుంది. తోటకూర నుంచి వచ్చిన వాటరు, టొమాటో నుంచి వచ్చిన వాటర్తోనే తోటకూర ఫ్రై అనేది అయిపోద్దండి. అలా మధ్య మధ్యలో తీస్తూ తోటకూర మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. పూర్వపు రోజుల్లో ఉండేటిది సామెతే ఉంది కదండి, వంటలు గత్తెని వాడ మెత్తేస్తే తోటకూరకి తొంబందం ఎసరెట్టిందే అనేసుకొని అంటారు. తోటకూరకి ఎటువంటి వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. కూర కానీ ఏదైనా సరే వాటర్ వేయకుండానే చేసేసుకోవచ్చండి. ఈ స్టేజ్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా తోటకూర ఫ్రై రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.